డైరీ పెట్టుకోమన్నాను, పెట్టుకున్నారా ఇద్దరు చెరొకటి? లేదా ఇంకా? అఖిల్ సరే, బుక్స్ పెన్ను దగ్గర పెట్టుకోండి. నేను చెప్పే లెసన్ అప్పుడు రాసుకుందరు గాని ఇప్పుడు ఓంకారం స్టార్ట్ చేద్దరు గాని, ఓకేనా? సందీప్య ఓంకారం స్టార్ట్ చేయి. మ్యూట్ లో ఉండాలి అఖిల్, మ్యూట్ లో ఉండి ఓంకారం చెప్పాలి. సమన్విత నువ్వు కూడా వీడియో ఆన్ చేసుకొని 21 టైమ్స్ మ్యూట్ లో ఉండి ఓంకారం చెప్పాలి అందరూ. అయిపోయిందా?
వెరీ గుడ్. ఇప్పుడు జై శ్రీరామ్ జడలేసుకుందే సమన్విత. వెరీ గుడ్, వెరీ గుడ్. అఖిల్ మీరు కూడా వీడియో ఆన్ చేసుకోండి. ఈరోజు శివరాత్రి కదా, శివుడు అంటే ఎవరికి ఎంత ఇష్టం? ఎంత ఇష్టం? ఇష్టం లేదా శివుడు అంటే? ఇష్టమా? శివుడు పార్వతి లేకపోతే అసలు ప్రపంచమే లేదు. ఆది దంపతులు, వాళ్ళ పిల్లలమే మనం అందరం. మొత్తం ప్రపంచం మొత్తానికి ఆది దంపతులు అంటే వాళ్ళే. అర్ధనారీశ్వర్లు మనకి రెండుగా కనిపిస్తున్నా కూడా వాళ్ళు ఒకటే. రెండుగా అమ్మవారు శివుడు అని కనిపిస్తారు, కానీ వాళ్ళు ఉన్నది ఒకటే. ఒకటే పరమాత్మ. మీరు అది విష్ణువు అనుకున్నా, శివుడు అనుకున్నా, అమ్మవారు అనుకున్నా, ఏదనుకున్నా ఉన్న తత్వము, ఉన్న రూపము ఒక్కటే. మీకు అందుకే ఇప్పుడు ఓంకారం చెప్పించాను మీ చేత. ఎందుకు తెలుసా? ఓంకారమే ఇంకా మొత్తం మూలం అదే అన్నమాట. అంటే మీకు రూపంతో సంబంధం లేదు. భగవంతుణ్ణి మనకి రూపం కనిపించకపోయినా కూడా మనం చూడవలసింది ఓంకారం రూపంలో చూడాలి. అది శివుడా, అమ్మవారా, విష్ణువా, ఇదేం సంబంధం లేదనమాట. అందుకే ఓంకారం చెప్పించాను. శివుడి రూపం అంటే ఓంకారమే. నాదం అంటే మనం ఓం అన్నప్పుడు మీకు వినిపిస్తోందా? ఓంకారం గురించి చెప్తాను ఒక 2 minutes. వీళ్ళేటో వెళ్ళిపోయారే అఖిల్ వాళ్ళు. ఓకే, నేను చెప్తాను, ఓంకారం గురించి చెప్తాను. దానికంటే ముందు సమన్విత నువ్వు సందీప్య లాస్ట్ క్లాస్లో ఏం చెప్పింది నేను వెళ్ళిపోయిన తర్వాత? నువ్వు చూడు సందీప్య. సమన్విత నువ్వు చెప్పు. సందీప్య ఏం చెప్పింది నేను వెళ్ళిపోయిన తర్వాత క్లాస్లో? ఏమన్నా చెప్పిందా? ఏం చెప్పకుండా మాట్లాడిందా? ఉన్నావా నువ్వు వెళ్ళిపోయావా? చెప్పాలి. టైం అయిపోతుంది. ఫాస్ట్. లెసన్ చెప్పిందా చెప్పలేదా? తను నేను లేనని టైం పాస్ చేసిందా? చేయలేదా? ఓకే, ఏం చెప్పింది? చెప్పిందా? ఇంకా ఏం చెప్పింది? ఎంత టైం వరకు ఉన్నారు? 6:15. ఓకే, లాస్ట్ శాంతి మంత్రాలు చదివారా? వెరీ గుడ్. ఏంటి వాళ్ళు డల్గా ఉన్నావు? సమన్విత డల్గా ఉన్నావు ఎందుకని? నిద్రపోయావా? లేదా? ఓకే సరే, ఒక్క నిమిషం. అఖిల్ మీరు ఓపెన్ చేసుకోండి వీడియో ఫాస్ట్గా. టైం అయిపోతుంది. మీరు అట్లా లెఫ్ట్ అయ్యి వస్తూ అలా రూమ్లో నుంచి, ఇప్పుడు ఇది మన క్లాస్ రూమ్ కదా, బయటకు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, మళ్ళీ లోపలికి వస్తున్నారు, బయటకు తిరుగుతున్నారు, అట్లా ఉంది. క్లాస్ రూమ్లోంచి బయటకు వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు. అలా వెళ్ళొచ్చా? ఓపెన్ చేసుకోండి అఖిల్, వీడియో ఆన్ చేసుకోండి. బుక్స్ తెచ్చుకున్నారా? బుక్స్ తెచ్చుకోలేదా? చెప్పాలి ఫాస్ట్గా. సందీప్య లాస్ట్ క్లాస్లో చేశారా మీరు? ఏం చేసావు ఒకసారి చెప్పు మేడం. గజేంద్ర మోక్షంలోని ఫస్ట్ శ్లోకం నుంచి 4 శ్లోకాల వరకు చెప్పించాను మేడం. తర్వాత అంతే మేడం, అదొకటి అందరు చేసి తెప్పించేసరికి టైం అయిపోయిందా? వెరీ గుడ్. సరే, అయితే ఇంకా శాంతి మంత్రాలు అవి చెప్పారా? చెప్పాం మేడం. ఓకే, వెరీ గుడ్. ఇంకా వీళ్ళు అఖిల్ వాళ్ళు వీడియో ఇంకా ఆన్ చేసుకోలేదు. శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః.
వీళ్ళు ఆన్ చేసుకోలేదు. సరే సరే సమన్విత నువ్వు చెప్పాలి నాతో పాటు. సెవెంత్ శ్లోకము గజేంద్ర మోక్షంలో. 7th 8th ఇప్పుడు చెప్పుకుంటాము. ఇది అయిన తర్వాత ఒకసారి మీరు మళ్ళీ చదువుదురు గాని. సందీప్య చదువుతుంది ఒకసారి అన్ని రాసుకుంటూ చదవాలి. సందీప్య ప్రతి లెసన్ రాసుకుంటున్నావా? నేను బుక్స్ చూస్తానని చెప్పాను, గుర్తుందా? డేట్ వేయాలి. డేట్ వారం ఎట్లా సండేనే ఉంటుంది, కానీ డేట్ వేయాలి, ఇయర్ వేయాలి, మంత్ వేయాలి. ప్రతి క్లాస్ది మీకు గుర్తు లేకపోతే ఒకసారి వీడియోస్లో చూడండి ఏ రోజు క్లాస్ జరిగింది అని, ఆ డేట్ వేసుకోండి. ఓకేనా? సరే నువ్వు చెప్పు సమన్విత. దిదృక్షవో యస్య పదం దిదృక్షవో యస్య పదం సుమంగళం. మళ్ళీ లాస్ట్ పాయింట్ చెప్పు. సుమంగళం. మళ్ళీ దిదృక్షవో యస్య పదం సుమంగళం. దిదృక్షవో యస్య పదం సుమంగళం. దిదృక్షవో యస్య పదం సుమంగళం. దిదృక్ష సందీప్య నువ్వు నేను చెప్పేటప్పుడే రిపీట్ చేసేసేయి. తన చేత చెప్పించేటప్పుడే నువ్వు రాసుకుంటూ రిపీట్ చెయ్యి. ఇది అయిపోగానే నువ్వు చదువుదు గాని సరిగ్గా చెప్పాలి. సమన్విత దిదృక్షవో యస్య పదం సుమంగళం. కాదు, దిదృక్షయో కాదు నేను చెప్పింది. దిదృక్షవో యస్య పదం సుమంగళం. విముక్త సంగా మునయః సుసాధవః. విముక్త సంగా. చేతులు సరిగ్గా కట్టుకో, నమస్కారం ముద్ర పెట్టుకో. అటు ఇటు చేతుల్ని వాడకూడదు, అప్పుడు నీ బ్రెయిన్ చేతుల మీదకి వెళ్ళిపోతుంది. నమస్కార ముద్ర పెట్టుకొని చెప్పు. విముక్త సంగా మునయః సుసాధవః. విముక్త సంగా మునయః సుసాధవః. ఈ రెండు కలిపి చదువుదాం. దిదృక్షవో మళ్ళీ యస్య పదం మళ్ళీ యస్య పదం. నేను చెప్పింది చెప్పినట్టు రిపీట్ చెయ్యి. ముందుకు వెళ్ళిపోకు, వెనక్కి వెళ్ళిపోకు, అట్లా చేయకూడదు. ఏది చెప్తున్నానో దాని మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. దిదృక్షవో మళ్ళీ యస్య పదం మళ్ళీ సుమంగళం మళ్ళీ విముక్త సంగా మునయః విముక్త సంగా మళ్ళీ అఖిల్ మీరు కూడా రాసుకుంటూ రిపీట్ చేయాలి మ్యూట్ లో ఉండి. ఇది అవ్వగానే చదవాలి. నాకు చెప్పలేదంటే కుదరదు. మీరు మ్యూట్ లో ఉండి చదవాలి,
రాసుకోవాలి, నాకు చదివి వినిపించాలి ఇప్పుడే. విముక్త సంఘ. విముక్త సంఘ. ఏంటమ్మా చెప్పు అఖిల్. ఓహో, వేరే ఫోన్ లో నుంచి జాయిన్ అవ్వండి, వేరే ఫోన్ లో నుంచి జాయిన్ అవ్వండి అన్న. విముక్త సంఘ. విముక్త సంఘ. మునయః. మునయః. సుసాధవః. సుసాధవః. మునయః. మునయః. మళ్ళీ మునయః. సుసాధవః. సుసాధవః. చరంత్యలోక. చరంత్యలోక. మళ్ళీ చరంత్యలోక. మళ్ళీ చరంత్యలోక. వ్రతమ వ్రణం వనే. వ్రతమ వ్రణం. వ్రతమ వ్రణం. 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 వ్రతమ వ్రణం వనే. వ్రతమ వ్రణం వనే. వ్రతమ వ్రణం వనే. వ్రతమ వ్రణం. వ్రణం వనే. చరంత్యలోక. చరంత్యలోక. మళ్ళీ చరంత్యలోక. వ్రతమ వ్రణం వనే. వ్రతమ వ్రణం వనే. చరంత్యలోక. చరంత్యలోక. వ్రతమ వ్రణం వనే. వ్రతమ వ్రణం వనే. భూతాత్మ. భూతాత్మ. భూతాః. భూతాః. భూతాత్మ భూతాః. భూతాత్మ భూతాః. మళ్ళీ భూతాత్మ భూతాః. భూతాః. సుహృదః. సుహృదః. మళ్ళీ సుహృదః. 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 హృదః. హృదః. సుహృదః. సుహృదః. సమే గతిః. సమే గతిః. మళ్ళీ సమే గతిః. భూతాత్మ భూతాః. భూతాత్మ భూతాః. మళ్ళీ భూతాత్మ భూతాః. సుహృదః. సుహృదః. మళ్ళీ సుహృదః. సమే గతిః. సమే గతిః. మళ్ళీ సమే గతిః. చరంత్యలోక. చరంత్యలోక. వ్రతమ వ్రణం వనే. ప్రథమ వ్రణం వనే. భూతాత్మ భూతాః. భూతాత్మ భూతాః. సుహృదః. సుహృదః. సమే గతిః. సమే గతిః. ఇప్పుడు మొత్తం చెప్దాం 4 పాదాలు కలిపి. దిదృక్షవో యస్య పదం. దిదృక్షవో యస్య పదం. యస్య పదం. సుమంగళం. సుమంగళం. విముక్త సంఘ. విముక్త సంఘ. మునయః. మునయః. సుసాధవః. సుసాధవః. చరంత్యలోక. చరంత్యలోక. వ్రతమ వ్రణం వనే. ప్రథమ వ్రణం వనే. భూతాత్మ భూతాః. భూతాత్మ భూతాః. సుహృదః. సుహృదః. సమే గతిః. సమే గతిః. వెరీ గుడ్. నువ్వు ఇప్పుడు మ్యూట్లో ఉండు, సందీప్య చెప్తుంది. సందీప్య ఇది చదివావా? ఒక్కొక్క లైను 2 టైమ్స్ చెప్పు. ఫాస్ట్ ఫాస్ట్. దిదృక్షవో యస్య పదం సుమంగళః. సుమంగళః కొత్తగా రచించావా నువ్వు? దిదృక్షవో యస్య పదం సుమంగళం. దిదృక్షవో యస్య పదం సుమంగళం. విముక్త సంఘ. సంఘ.
విముక్త సంఘ ఘా అని చెప్పానా నేను? ఒత్తి పలికానా? విముక్త సంఘ మళ్ళీ విముక్త సంఘ మళ్ళీ విముక్త సంఘ ఉమ్, మునయః ఆ, సుసాధవః ఉమ్, విముక్త సంఘ మునయః సుసాధవః ఉమ్, విముక్త సంఘ మునయః సుసాధవః ఆ, చరంత్యలోక ఆ, వ్రతం వ్రతమవ్రణం వ్రతమవ్రణం ఉమ్, వనే భూతాత్మ భూతాః ఉమ్. అంతవరకు మళ్ళీ చెప్పు. ఆ లైన్ థర్డ్ పాదం, అది 3వ పాదం. మళ్ళీ చెప్పు 3 సార్లు. చరంత్యలోక ఆ, వ్రతమవ్రణం వనే మళ్ళీ భూతాత్మ ఆగాగు భూతాః ఆగు ఇంకొకసారి చెప్పు. చరంత్యలోక ఉమ్, వ్రతమవ్రణం వనే మళ్ళీ చరంత్యలోక ఉమ్, వ్రతమవ్రణం వనే మళ్ళీ చరంత్యలోక ఉమ్. అంటే నువ్వు చదవలేదు, తనకి చెప్పించేటప్పుడు చదవలేదన్నమాట, రాసుకుంటూ ఉన్నావు. నేనేం చెప్పాను? అన్నిసార్లు రిపీట్ చేయించానా? ఇద్దరికి కలిపనే చెప్పించాను, నువ్వు ఈ లోపల ప్రాక్టీస్ చేసుంటావు అని. నువ్వు చేయలేదు, రాసుకుంటూ గమ్ముగా సైలెంట్గా చూస్తున్నావు అంతే. చదువు మళ్ళీ. చరంత్యలోక వ్రతమవ్రణం వనే చరంత్యలోక వ్రతమవ్రణం వనే తర్వాతది భూతాత్మ భూతాః సుహృదః సమే గతిః. ఆ లాస్ట్ లైన్ మళ్ళీ ఫాస్ట్ గా. టైం అంతా ఒక్క శ్లోకం దగ్గర అయిపించేస్తారా మీరు? ఫాస్ట్. సుహృదః సమే గతిః. సమన్విత కంటే ఇంకా స్లోగా చెప్తున్నావు నువ్వు. ఫాస్ట్ గా చెప్పు మళ్ళీ. భూతాత్మ భూతాః సుహృదః సమే గతిః. ఇప్పుడు మొత్తం చదువు ఒక్కసారి. దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగా మునయః సుసాధవః చరంత్యలోక వ్రతమవ్రణం వనే భూతాత్మ భూతాః సుహృదః సమే గతిః. తర్వాతది సమన్విత. నువ్వు మ్యూట్లో ఉండి రిపీట్ చేస్తూ ఉండు, రాసుకుంటూ. సందీప్య ఏమో చదువుతుంది రాసుకుంటూ. సరేనా? నువ్వు చదవాలి. సందీప్యకి చెప్పడం అయిపోగానే నువ్వు చదవాలి, రాసుకుంటూ రిపీట్ చేయాలి. సందీప్య నువ్వు చెప్పు. న విద్యతే న విద్యతే న విద్యతే న విద్యతే న విద్యతే మళ్ళీ న విద్యతే యస్య చ జన్మ కర్మ వా యస్య చ జన్మ కర్మ వా కర్మ వా మళ్ళీ యస్య చ జన్మ కర్మ వా న విద్యతే యస్య చ జన్మ కర్మ వా న విద్యతే న విద్యతే యస్య చ జన్మ కర్మ వా మళ్ళీ న విద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామరూపే న నామరూపే మళ్ళీ న నామరూపే మళ్ళీ న నామరూపే గుణదోష ఏవ వా గుణదోష ఏవ వా మళ్ళీ
గుణదోష ఏవవా 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 మళ్ళీ నా నామరూపే గుణదోష ఏవవా నా నామరూపే గుణదోష ఏవవా మళ్ళీ నా నామరూపే గుణదోష ఏవవా తథాపి తథాపి మళ్ళీ తథాపి లోకాప్యయ లోకాప్యయ మళ్ళీ లోకాప్యయ సంభవాయయః సంభవాయయః మళ్ళీ సంభవాయయః తథాపి లోకాప్యయ సంభవాయయః తథాపి లోకాప్యయ సంభవాయయః మళ్ళీ తథాపి లోకాప్యయ సంభవాయయః వెరీ గుడ్ మళ్ళీ తథాపి లోకాప్యయ సంభవాయయః మళ్ళీ తథాపి లోకాప్యయ సంభవాయయః స్వమాయయా స్వమాయయా మళ్ళీ చెప్పాలి సమన్విత నువ్వు కూడా చదవాలి రిపీట్ చేయాలి నేను చెప్పేటప్పుడు స్వమాయయా స్వమాయయా తాన్యను 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 తాన్యనుకాల 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 మృచ్ఛతి 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 తాన్యనుకాల మృచ్ఛతి తాన్యనుకాల మృచ్ఛతి వెరీ గుడ్ ఇప్పుడు ఆ లైన్ అంతా చెప్దాం స్వమాయయా తాన్యనుకాల మృచ్ఛతి స్వమాయయా తాన్యనుకాల మృచ్ఛతి మళ్ళీ స్వమాయయా తాన్యనుకాల మృచ్ఛతి మళ్ళీ స్వమాయయా తాన్యనుకాల మృచ్ఛతి వెరీ గుడ్ ఇప్పుడు మొత్తం చదువు నవిద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామరూపే గుణదోష ఏవ వా తథాపి లోకాప్యయ సంభవాయయః స్వమాయయా యాకి దీర్ఘం ఉంది అక్కడ స్వమాయయా తాన్యనుకాల మృచ్ఛతి ఇప్పుడు సందీప్య సమన్విత నువ్వు ఆన్ చేసుకో నేను చెప్పేటప్పుడు రిపీట్ చెయ్యి మేడం మీరు గజేంద్ర మోక్షం చెప్పారు కదా మేడం అది గొల్లపూడి వాళ్ళవేనా మేడం నేను చెప్పడము అన్నీ మనం తీసుకోవాల్సిన బుక్స్ అన్నీ గీతా ప్రెస్ వాళ్ళవి తీసుకోవాలి ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి గీతా ప్రెస్ వాళ్ళవన్నీ ఇట్లా ఎల్లో వస్తుంది వాళ్ళ గుర్తు ఇట్లా వస్తుంది అనమాట గీతా ప్రెస్ వాళ్ళది ఇది వస్తుంది గుర్తు ఇది రైల్వే స్టేషన్లలో ఒక్కొక్క స్టాల్లో ఉంటాయి పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లలో విజయవాడ తిరుపతి బెంగళూరు హైదరాబాదు చెన్నై అట్లాంటి చోట్ల పెద్ద పెద్ద ఊర్లలో రైల్వే స్టేషన్స్లో కూడా దొరుకుతాయి ఇక్కడ వీళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది ఈ బుక్స్ ఏమన్నా ఒకటి తెప్పించుకోండి వాళ్ళ దగ్గర బయట మీకు 100 రూపాయలు ఉండేది వీళ్ళ దగ్గర 10 రూపాయలకి దొరుకుతుంది బుక్స్
తర్వాత ఒరిజినల్ ఉంటుందన్నమాట. అందుకని మనము గీతా ప్రెస్ వాళ్ళవి గోరఖ్పూర్ వాళ్ళనమాట, వాళ్ళవే కొనుక్కుంటే మనకి తక్కువ రేటుకి అన్ని బుక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు 100 రూపీస్ బయట ఉండే బుక్ 10 రూపీస్కి దొరికితే మనం ఏం చేయొచ్చు, ఇది 10 రూపీస్కి కొనుక్కోవచ్చు, ఇంకా 9 బుక్స్ వేరేవి కొనుక్కోవచ్చు కదా. అదిగో వాళ్ళ దగ్గర ఉంది చూడు, గీతా ప్రెస్తేనా, వాళ్ళవి తెప్పించుకోండి, అన్ని బుక్స్ తెప్పించుకోండి. భగవద్గీత, రామాయణము, మహాభారతము, భాగవతము, ప్రతి బుక్స్ మన ఇళ్లలో ఉండాలి, మనం చదవాలి. రోజుకు ఒక్క పారాయణైనా చదువుకోవాలి, కొన్ని శ్లోకాస్ అయినా చదువుకోవాలి. మీరు అది అలవాటు చేసుకోండి. బ్రష్ చేసుకోవడం ఎట్లా చేస్తామో తప్పకుండా చేస్తారా బ్రష్ చేసుకోవడము? లేదంటే అట్లాగే నిద్ర లేచేదైనా తినేస్తున్నారా? తినట్లేదు కదా. అట్లా దేవుడికి సంబంధించినవి కూడా మనము ముందు బ్రష్ చేసుకొని నోటిని శుభ్రం చేసుకొని తర్వాత వెంటనే మీరు ఏదో ఒక శ్లోకాలు చదువుకోండి, ఓంకార ధ్యానం చేయండి. లేదంటే మీకు వచ్చిన శ్లోకాలు కానీ నిద్ర లేచి చెయ్యాలి, నిద్ర లేస్తూనే. ఎందుకంటే పొద్దున్నే ఉండే శక్తి చాలా ఎనర్జీ ఇస్తుంది మనకి, బాడీకి, మైండ్కి, సోల్కి. అందుకని ప్రతిరోజు నిద్ర లేవగానే భగవంతుణ్ణి మీరు స్నానం చేయాలి, మడిగట్టుకోవాలి. అప్పుడే స్నానం అయిన తర్వాత టిఫిన్ చేసే ముందు వెళ్తాము అనుకుంటారు, అప్పుడు స్కూల్ టైం అయిపోతుంది. అప్పుడు హడావిడిగా యూనిఫామ్ వేసేసుకొని ఉంటారు. నేను దేవుడి దగ్గర కూర్చొని చేయడానికి మళ్ళీ షూస్ వేసుకోవాలి, సాక్స్ వేసుకోవాలి, ఇట్లా ఏవో సాకులు చెప్తారు. అప్పుడు నాకు టైం అయిపోయింది, స్కూల్ టైం అయిపోయింది, నేను వెళ్ళను అని చెప్తారు. అవన్నీ చెప్పకుండా మీరు ఏం చేయాలంటే ముందు నిద్ర లేచి ఫస్ట్ బ్రష్ చేసుకొని, వాష్రూమ్కి వెళ్ళొచ్చినా కూడా బ్రష్ చేసుకొని ముందు దేవుడి దగ్గర కూర్చోండి ఒక 5 నిమిషాలు. మీ దేవుడి మందిరం ఉంటుందా, అక్కడ కూర్చోండి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. అసలు కంచిలో అయితే మీకు చెప్పాలి, ఇది తెలుసుకోండి. కంచిలో అయితే వేద పాఠశాలల్లో ఎలా చేస్తారు తెలుసా, నిద్ర లేస్తూనే ఇంకా వాష్రూమ్కి కూడా వెళ్ళరు పెద్ద పెద్ద గురువులు. ముందు నేరుగా స్వామి వారు, అమ్మవారు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో దేవుడి మందిరం ఉంటుంది కదా, అక్కడ వేద పాఠశాలలో దేవుడి విగ్రహాలు అన్నీ ఉంటాయి కదా. ముందు రోజు రాత్రి నైవేద్యము, హారతులు ఇచ్చేసి తలుపు వేసేస్తారు కదా. ఆ వేసిన వాటిని ఏం చేస్తారు తెలుసా, ముందు నిద్ర లేవగానే బ్రష్ కూడా చేసుకోరు. ముందు అక్కడికి వెళ్ళి మా స్వామిని నిద్ర లేపాలి, మా స్వామికి సుప్రభాతం పలకాలి, మా స్వామిని తలుచుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఒకసారి వెళ్ళాను, బెంగళూరులో ఉన్నప్పుడు వెళ్ళాను. మనం మాటలు పెట్టుకుంటే ఇంకా అయిపోయిందే, ఇంకా గబగబా 2 minutes చెప్పేస్తా. మీకు ఇది తెలుసుకోవాలి, ఈ విషయం నేర్చుకోండి. నేను కంచి వెళ్ళినప్పుడు ఒక పీఠం అంటే ఒక వేద పాఠశాలలో అక్కడ పిల్లలకి ఉచితంగా వేదం నేర్పిస్తారు, బ్రాహ్మణ పిల్లలకి. వాళ్ళే ఫుడ్ అంతా పెట్టి వేదం నేర్పించి అన్నీ చేస్తారనమాట కంచిలో. అక్కడికి నేను ఒకసారి వెళ్ళవలసి వచ్చింది. వెళ్తే అక్కడ నేను బెంగళూరు నుంచి వెళ్ళేటప్పటికి రాత్రి అయిపోయింది. అక్కడ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అక్కడ వేదం చదువుకుంటూ ఉన్నాడు. అందుకని నేను కూడా అక్కడ ఉండడానికి నాకు రూమ్ అది ఇచ్చారనమాట. పిల్లలతో పాటే, పిల్లలు వేరే రూమ్లో ఉంటారు, వేదం చదువుకునే పిల్లలు. నాకు ఒక చోట ఇచ్చారు రెస్ట్ తీసుకోవడానికి, నాకు భోజనం అది పెట్టారు. అయితే టిఫిన్ పెట్టారు, తర్వాత రూమ్ అది ఇచ్చారు. ఆ రోజు రాత్రి పొద్దున్నే దర్శనానికి వెళ్ళాల్సి ఉంటే, అయితే ఆ రోజు పక్క రోజు పొద్దున్నే నేను ఉన్నాను కదా, వాళ్ళు పొద్దున్నే లేచి వాష్రూమ్కి కూడా వెళ్లకుండా గురువులు, వేదం చెప్పేవాళ్ళు, పిల్లలు, ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, పెద్దలు అందరూ ముందు నిద్ర లేవగానే అక్కడికి వెళ్తారు. ఆ మందిరం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేసేవాళ్ళు తెలుసా, ఆ దేవుడి మందిరం తలుపు వేసేసి ఉంటారు కదా, తలుపు తీసి సుప్రభాతం అంతా చదువుకొని స్వామికి శరణాగతి. అక్కడ ఉన్నది శివుడు పార్వతి అమ్మవారు, ఇట్లా నంది మీద శివుడు పార్వతి కూర్చున్నట్టుగా ఉంటారనమాట మూర్తులు, విగ్రహమూర్తులు. ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి ఆ నందీశ్వరుడు మీద ఉన్నాయన్నమాట.
వాళ్ళకి సుప్రభాతం చెప్పి, స్వామి లేచావా సుప్రభాతము అని చెప్పి వాళ్ళని స్తుతించుకొని స్తోత్రాలు చదువుకొని అది అయిన తర్వాత సుప్రభాతానికి హారతిలాగా ఇచ్చి, అంటే వాళ్ళు ముందుగా స్వామిని తలుచుకున్నారనమాట. తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకొని అప్పుడు వాళ్ళు దినచర్య అంటే ఏంటి సందీప్య? ఇలా పోయింది. దినచర్య అంటే ఏంటి? దినచర్య అంటే రోజు చేసే పనులు మేడం. వాళ్ళు ఆ పీఠంలో, అంటే ఆ పీఠం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మాది కూడా కామాక్షి పీఠం. ఈ పద్ధతి పాఠశాల అనేది మా కామాక్షి పీఠంలో ఒక భాగం అన్నమాట. ఇది కూడా చెప్తాను, ఇప్పుడు మీకు తెలియదు కదా, మీకు చెప్తాను ఈరోజు. ఇంకా మన క్లాస్ గోవింద చెప్తా 5 minutesలో కంప్లీట్ చేసేస్తా. అక్కడ జరిగింది మీరు తెలుసుకోవాలి, అందుకే నేను చెప్తున్నా, మీ జీవితానికి అన్వయించుకోవాలి. ఊరికే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే చేయడానికి నేను ఇంత గొంతు చించుకొని చెప్పట్లేదు. మీరు పాటించాలి అనే విషయం చెప్తున్నాను. మీరు ఎలా పాటించాలి అనేది ఈ పద్ధతి పాఠశాలలో మీరు నేర్చుకుంటున్నారు, దాని గురించే చెప్తున్నాను. వాళ్ళు అట్లా పొద్దున్నే నిద్ర లేచి సుప్రభాతం లాగా భగవంతుడిని సేవించి హారతిచ్చేసి స్వామి నిద్ర లేచావా అని చెప్పుకొని పాచిమొహంతోనే ఇంకా బ్రష్ కూడా చేసుకోలే, వాష్రూమ్కి కూడా వెళ్ళలేదు వాళ్ళెవ్వరు. ముందు స్వామిని దండం పెట్టుకొని సుప్రభాతం చెప్పి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాష్రూమ్కి వెళ్ళడం అవి చేశారనమాట. ఇది ఎక్కడ జరిగింది తెలుసా? కంచిలో ఒక వేద పాఠశాలలో. అది ఎక్కడంటే పరమాచార్య స్వామి ఉన్నప్పుడు, కంచి పరమాచార్య పెరియవా అంటారనమాట ఆయన్ని, నడిచే దేవుడు అంటారు ఆయన్ని. కంచి పరమాచార్య స్వామి వారు ఆయన ఉండగా ఇక్కడ కూర్చొని ఒక తపస్సులాగా చేసిన రూమ్ అది. ఆ తపస్సులాగా ధ్యానం చేసిన రూమ్లో వీళ్ళ వేద పాఠశాల ఉందన్నమాట. అందుకని పరమాచార్య స్వామి వారిది మొదటి గుడి అదే, ఫస్ట్ గుడి. ఆయన ఉన్నప్పుడే ఉన్న రూమ్లో ఆయన తపస్సులాగా చేసి ఆ స్థానాన్ని పవిత్రం చేశారనమాట పరమాచార్య స్వామి వారు. మనం జై జై శంకర హరహర శంకర అంటాం కదా, దానికి సంబంధించిన కంచి పీఠానికి సంబంధించిన గురువు ఆయన. అంటే చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికో మనం అనుకునే జై జై శంకర హరహర శంకర శివుడికి సంబంధించినవి, కంచి పీఠాలకి సంబంధించినవి అన్నీ వచ్చాయా? మన దినచర్య ఎట్లా మొదలవ్వాలో మన గురువులు మనకి చెప్పారా? నేను చూశానా? నేను చూసినది ఈరోజు మీకు చెప్పమని మా అమ్మవారు చెప్పించిందనమాట. మా అమ్మవారు ఎవరంటే కామాక్షి అమ్మవారు, కంచి కామాక్షి అమ్మవారు ఇక్కడికి వచ్చేస్తుంది నా బ్రెయిన్లోకి. వచ్చి ఆవిడేం చేస్తుందంటే, నేను ఇక్కడ క్లాస్లో కూర్చోగానే వచ్చి కూర్చుంటుంది. కూర్చొని నా చేత ఆమె మాట్లాడాల్సినవన్నీ మాట్లాడిస్తుంది. నేను కాదు మాట్లాడడం, నేను కాదు క్లాస్ చెప్పడం. నేను ఇక్కడ కూర్చునే వరకు నా బాడీని తీసుకొచ్చి నేను ఇక్కడ సెట్ చేసే వరకే నేను. దాని తర్వాత ఎవరు వస్తారు ఇక్కడికి? కామాక్షి అమ్మవారు. ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. కూర్చొని మీకేం చెప్పాలి, సమన్విత వచ్చిందే నా కోసము, సందీప్య వచ్చిందే నా కోసము, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళని ఎలా మంచిగా చేయాలి, వాళ్ళకి ఏం నేర్పించాలి అని అమ్మవారు అనుకొని, అమ్మవారికి పిల్లలంటే చాలా ఇష్టం, ఆడపిల్లలంటే ఇంకా ఇష్టం. అందుకని అమ్మవారు అట్లా వాక్కు రూపంలో వస్తుంది, ఇక్కడ వస్తుంది జ్ఞానం రూపంలో. ఆ జ్ఞానం కాస్త ఇలా 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 వచ్చి ఇలా వస్తుంది, ఇక్కడి నుంచి ఇలా మీ దాకా వస్తుంది, మీ నుంచి మీ బ్రెయిన్లోకి వెళ్తుంది, మీ చెవుల నుంచి. అమ్మవారు చూడండి ఎలా వెళ్తుందో, నాకు ఇక్కడ వస్తుంది కామాక్షి అమ్మవారు, ఇక్కడి నుంచి విద్య రూపంలో ఇలా వస్తుంది, ఇక్కడి నుంచి మీ చెవుల్లోకి వెళ్తుంది, చెవుల నుంచి బుర్రలోకి వెళ్తోంది. ఈ సరస్వతీదేవి అమ్మవారు కామాక్షి అమ్మవారే, కానీ ఆవిడ రూపాలలో సరస్వతి రూపంగా ప్రవహిస్తూ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి మీ చెవుల్లోకి, మీ చెవుల్లో నుంచి మీ తలలోకి
మీ తలలో నుంచి మీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఉంటుంది అమ్మవారు. అర్థమైందా? అమ్మవారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ చేరింది తెలుసా? మీ హృదయంలో వచ్చి కూర్చుంటుంది. అక్కడ కూర్చొని మీకు హెల్ప్ చేస్తుంది. మీకు లైఫ్ లాంగ్ ఇది ఏదైతే విద్య ఉంటుందో ఆ విద్యల రూపంలో అమ్మవారు మీ హృదయంలో కూర్చొని ఉంటుంది. మీరు ఎక్కడో ఉంది అమ్మవారు, నేను తప్పు చేసినా అమ్మవారికి తెలియదులే, నేను చదవకపోయినా అమ్మవారికి తెలియదులే, మేడం చెప్పినట్టు పొద్దున్నే నిద్ర లేచి అమ్మవారికి దండం పెట్టుకోకపోయినా మేడంకి తెలియదులే, అమ్మవారికి తెలియదులే అనుకోకండి. ఎక్కడుంటుంది అమ్మవారు? ఎక్కడ? మనసులో. ఎవరి మనసులో? మా మనసులో. నీ ఒక్కదాని మనసులోనేనా? ఆ, ఆ. ఆ, సమన్విత క్లాస్ లో రారా? సమన్విత ఆ, మనసులోకి వెళ్ళదా? ఎట్లా? అమ్మవారు ఒక్కటే కదా, ఇద్దరి దగ్గరికి ఎట్లా వెళ్తుంది? ఉన్నది అమ్మవారు ఒక్కటే, ఇద్దరి ఇళ్లలోకి ఎట్లా వెళ్తుంది? ఇద్దరి మనసుల్లోకి ఎట్లా వెళ్తుంది? ఎట్లా అంటే అమ్మవారు సర్వాంతర్యామి. మీరు ఏ వస్తువు తీసుకున్నా, ఏ జీవరాశి తీసుకున్నా, ఏ మనిషిని తీసుకున్నా అన్ని రూపాల్లో ఉండేది అమ్మవారే. ఇప్పుడు నేను చెప్పే వాక్కు అంటే సరస్వతీదేవి, మాటలు కాదివి, మంత్రాలు. మాటలంటే మంత్రాలు. ఇదంతా సరస్వతీదేవి ప్రవహిస్తూ ఉంది. సమన్విత చెవులోకి వెళ్ళిన సరస్వతీదేవి ఆమె హృదయంలో ఇక్కడ కూర్చుంటుంది. సమన్వితకి వెళ్ళిన సరస్వతీదేవి ఇక్కడ కూర్చుంటుంది. సందీప్యాకి వెళ్ళిన సరస్వతీదేవి ఇక్కడ కూర్చుంటుంది. ఇద్దరి చెవుల్లోకి వెళ్ళిందా? నాకు తల్లో ఉందా? నేను మాట్లాడింది నా చెవులోకి వెళ్ళి నా హృదయంలోకి కూడా వెళ్తుందా? ఇక్కడ ఎన్ని రూపాల్లో ఉంది అమ్మవారు చెప్పాలి. 2 రూపాయలు ఉంటున్నాను. ఎన్ని రూపాలు? ఎన్ని రూపాలు? 2 రూపాయల్లో ఉంది. 3 రూపాయల్లో ఉంది. 3. రెండంటావు మరి? 2 రూపాయలు కాదు, 3 రూపాయలలో ఉంది. ఇంకా ఇంకా నేను చెప్పబోయే ఇంకొకటి ఏంటంటే, నేను ఈ 17 సంవత్సరాల నుంచి నేను పెళ్ళైన తర్వాత అయినా నాకు ఇంట్లో పనులున్నా, పిల్లల పనులున్నా, ఇంట్లో వండుకోవడం పనున్నా, క్లీన్ చేయడం పనున్నా, ఎన్ని పనులున్నా నేను విద్యలు నేర్చుకోవడం అనేది ఆపలేదు. విద్యలు అంటే సద్విద్యలు, భగవంతుడికి సంబంధించినవి. సంకీర్తనలు పాడడం నేర్చుకుంటున్నా, శ్లోకాలు స్తోత్రాలు నేర్చుకుంటూ ఉంటాను, మెడిటేషన్ చేస్తూ ఉంటాను. అంటే భక్తికి సంబంధించినది నేను ఒక క్రమశిక్షణగా పెట్టుకొని చిన్నప్పుడంతా ఉండేదాన్ని. చెప్పాను కదా, నేను కూడా మీలాగే ఇట్లా క్లాస్కి వెళ్ళేదాన్ని అని చెప్పాను. గుర్తుందా మీకు? గుర్తుందా? ప్రతి ఆదివారం మాకు 4 గంటలకి జరిగేది క్లాసు. ఆ క్లాస్కి 4 నుంచి 6 దాకా మేము ఉండేవాళ్ళం. 4 నుంచి 6 దాకా శ్లోకాలు చెప్తే మాకు ఒక చిన్న 2 బిస్కెట్స్ ఇచ్చేవాళ్ళు అంతే. ఆ బిస్కెట్స్ కోసం వెళ్ళేవాళ్ళం మేము చిన్నప్పుడు. అంటే ఇప్పుడున్నట్లుగా ఇంత బయట షాప్స్, తిండాలు, బిస్కెట్లు, చాక్లెట్స్ అన్నీ లేవు అప్పటి కాలంలో. మా చిన్నప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు చేసే పిండి వంటలు, అవి తప్పితే టిఫిన్లు ఎప్పుడన్నా, అవి తప్పితే బయట ఇప్పుడు ఎన్ని చిప్స్, ఎన్ని రకాలు వస్తున్నాయి కదా బయట, అప్పుడు అన్ని లేవన్నమాట. గజేంద్ర మోక్షము అర్థం అవ్వలా. ఏం మెసేజ్ చేసావు? చెప్పాలి. గజేంద్ర మోక్షం బుక్ స్కూల్లో ఉండిపోయింది మేడం. భజన చేయాలైతే. వచ్చా భజన నీకు? తాళం వచ్చా? ఇది ఎన్నో మర్చిపోయొచ్చా బుక్? కర్ర ఏది? ఇదిగో. కొట్టేదా కృష్ణ? ఈ అమ్మాయిని కొట్టేదా? చెప్పు. కొట్టమంటున్నాడు. కొట్టనా? చూడు. సరే, నేను మధ్యలో మళ్ళీ వేరే వైపుకి వెళ్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా మీకు ఈ విషయము? మీరు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఇంకేం చేయక్కర్లేదు,
పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంక వంట ఒక్కటి చేసుకుంటే చాలు, ఇల్లు ఒక్కటి క్లీన్ చేసుకుంటే చాలు అని అనుకోకండి. విద్యలు నేర్చుకుంటూనే ఉండాలి. మనం బ్రతికినంత కాలము నేర్చుకుంటూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. లాస్ట్ క్లాస్లో నేను లేకపోయినా కూడా నేను చెప్పినంత వరకు చెప్పించి నీకెందుకు ఒప్పగిచ్చాను సందీప్య? లాస్ట్ క్లాస్ నీ చేత ఎందుకు చెప్పించాను? నీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఎందుకు చెప్పమంటున్నాను నిన్ను చెప్పు? మాకందరికీ రావాలని. నీకు చెప్పడం కూడా రావాలి. నేర్చుకోవడము, వినడం ఒక్కటే కాదు, నేర్పించడం రావాలి. ఇది కంటిన్యూ అవ్వాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ చుట్టూ ఉన్న పిల్లలకి శ్లోకాలు నేర్పిస్తూ ఉండాలి. అది కంటిన్యూషను. ఇప్పుడు ఒక టైము, ఈరోజు సండే ఈ టైం పెట్టుకున్నాము, నాకు ఎప్పుడన్నా అస్సలు వీలవకపోయినా సరే నేను లింక్ పెడతాను. లింక్ పెట్టేసి ఎవరొస్తారో వాళ్ళ చేత మీకు చెప్పించిన శ్లోకాలు చెప్పించాలి. అది అయిన తర్వాత ఏం చేయాలంటే స్టార్టింగ్లో ఓంకారం, మధ్యలో శ్లోకాలు, లాస్ట్లో మళ్ళీ శాంతి మంత్రాలు. ఇవి ఖచ్చితంగా చెయ్యాలి. ఎవ్వరూ రాకపోయినా సరే ఒక్కళ్ళైనా చెయ్యాలి. నేను అడ్మిట్ చేస్తాను, జాయిన్ చేస్తాను. మీరు చెప్పుకొని నాకు కుదరదన్నప్పుడు నేను చెప్తే మీరు ఆ టైంని వేస్ట్ చేయకుండా ఇవన్నీ చెయ్యాలి. సరేనా? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నేను పెళ్ళికి ముందు చిన్నప్పుడు విద్యలు నేర్చుకుంటూ ఉన్నాను, సద్విద్యలు నేర్చుకుంటూ ఉన్నాను. అలాగే పెళ్ళయిన తర్వాత కూడా, పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆ శ్లోకాలు, ఈ స్తోత్రాలు వాళ్ళకి అర్థమవ్వవు. చిన్న పిల్లలకి ఏం అర్థమవుతాయి? ఇంకా చిన్న పిల్లలకి, చంటి వాళ్ళకి. అయినా కానీ వాళ్ళని పడుకోబెట్టుకొని నేను చదువుతూ ఉండేదాన్ని, పాడుతూ ఉండేదాన్ని. వాళ్ళు పెద్ద అయిన తర్వాత నేను పాడుకుంటూ, నేను నేర్చుకొని వాళ్ళ చేత పాడిచ్చేదాన్ని. నేను శ్లోకాలు చదువుతూ, నేను నేర్చుకుంటూ వాళ్ళ చేత చదివించేదాన్ని. నేను పూజలు చేసుకుంటూ నేను తీసుకెళ్లేదాన్ని వాళ్ళని. అట్లా కంటిన్యూషన్ అనమాట ఇప్పటి వరకు కూడా. అందుకని ఇప్పుడు 17 సంవత్సరాలుగా నేను పెళ్ళయిన తర్వాత కూడా విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాను. వీణ నేర్చుకున్నాను, తర్వాత వోకల్ పాడడం నేర్చుకున్నాను, సంకీర్తనలు నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా విద్వాంసుల దగ్గర క్లాసులకి అటెండ్ అవుతూనే ఉంటానన్నమాట. ఎందుకంటే విద్యలు అనేవి ఒక రోజుతో పూర్తవవు. సంవత్సరాల తరబడి నేర్చుకున్న విద్యలు పూర్తవవు అనమాట. ఓకేనా? అలా నేను నేర్చుకొని 17 సంవత్సరాల నుంచి నేను నేర్చుకున్నది, నేను నేర్చుకోవడం వల్ల ఏం లాభం వచ్చింది అనేది ఉమెన్స్కి అలాగే చిల్డ్రన్స్కి చెప్పడం కోసము 10 సంవత్సరాల నుంచి నేను ఇలా టీచ్ చేస్తున్నాను, ఇలా క్లాసెస్ తీసుకుంటున్నాను. దానికి ఫస్ట్ పెట్టిన పేరేంటంటే కామాక్షి సంకీర్తనాలయం అని పెట్టానన్నమాట. అంటే నేను ఎలాగైతే సంకీర్తనలు నేర్చుకుంటూ ఉన్నానో, విద్యలు శ్లోకాలవి నేర్చుకుంటూ ఉన్నానో, కోలాటము భక్తి పాటలకి కోలాటం చేస్తూ ఉండేదాన్ని. ఉమెన్స్కి, చిల్డ్రన్స్కి, అంటే ఆడవాళ్ళకి, పిల్లలకి. తర్వాత ఓంకారం ధ్యానం నేర్చుకొని పిల్లల చేత చెప్పిస్తూ ఉండేదాన్ని, కోలాటం చేయించేదాన్ని, పాటలు పాడించేదాన్ని. తర్వాత మీకు ఇప్పుడు ఎలాగైతే చెప్తున్నానో మన పండగల గురించి, అట్లా ఇవన్నీ చెప్పడానికి ముందు నేనేం చేశానంటే, నేను ఇవన్నీ నేర్చుకుంటూ నాకు బాగుంది కదా, ప్రశాంతంగా ఉన్నాను కదా, నాలాగే ఇంకొకళ్ళకి హెల్ప్ చేద్దాము. ఎవరైనా ఆడవాళ్ళు వాళ్ళకి హెల్త్ బాగాలేకుండా చికాకులనో, ఇంట్లో పనులనో, విసుగులో ఏదో ఉంటుంది కదా, బయట ఉన్నప్పుడు చిరాగ్గా ఉంటారా, హెల్త్ బాగాలేకుండా ఉంటారా, వంట పనులు, ఇంటి పనులు, విరక్తి వచ్చేస్తాయా, ఎప్పుడు ఈ పనేనా, ఎప్పుడు ఇదేనా అని అట్లా ఉన్న వాళ్ళందరికీ నేను టీచ్ చేసేదాన్ని లెసన్స్. అవి కామాక్షి సంకీర్తనాలయం అని పేరు పెట్టి స్టార్ట్ చేశాను అన్నమాట. అయితే నేను పెట్టంగానే వచ్చేస్తారా నా దగ్గరికి నేర్చుకోవడానికి? మరి ఏం చేయాలంటే నేను మొదట ఏం చేశానంటే, నేను ఆ కామాక్షి సంకీర్తనాలయం అనే ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశాను.
స్టార్ట్ చేసి తొలి ఏకాదశి రోజు అనమాట. నెక్స్ట్ తొలి ఏకాదశి వస్తే బర్త్డే అనమాట మా కామాక్షి సంకీర్తనాలయానికి. 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ అవుతుందన్నమాట. అయితే అప్పుడు నేను అమ్మవారికి ఏం దండం పెట్టుకున్నానంటే, నేను నా జీవితంలో నేర్చుకున్న విద్యల్ని, జ్ఞానాన్ని నేను పంచాలనుకుంటున్నాను. దీంట్లో ఇక్కడ పెట్టిన ఈ ఆలయంలో సంకీర్తన ఆలయం అన్నాం కదా, ఆలయం ఒక గుడిలాగా భావించి మొదలుపెట్టాను. దీంట్లో అమ్మవారే నాకు గురువు. అమ్మవారే ఇప్పుడు మా సంకీర్తనాలయంలో ఉన్న హెడ్ మాస్టర్ ఎవరు? హెడ్ మిస్సెస్ ఎవరు? అమ్మవారు. కామాక్షి అమ్మవారే మా ట్రస్ట్కి లీడర్. ఆవిడే హెడ్ మిస్సెస్ అనమాట. ఆవిడ దగ్గర నేను ఫస్ట్ స్టూడెంట్ని. ఇప్పటికి కూడా నేను స్టూడెంట్నే, విద్యార్థినే. మనము విద్యల్ని రోజు నేర్చుకోవాలి. బ్రతికినంతకాలం నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు పొగరుబోతుల్లాగా అవ్వకూడదు, అహంకారం రాకూడదు. ఎందుకంటే విద్యార్థులకి ముందుగా ఉండవలసిన లక్షణం వినయం. విద్యాం వినయ సంపన్నాం అన్నట్లు విద్యలు ఎవరికి వస్తాయంటే వినయంగా ఉండే వాళ్ళకి వస్తాయి. అహంకారులకు విద్యలు రావు. అలాగా అమ్మవారి పాదాలు పట్టుకొని అమ్మవారిని శరణాగతి చేసి నేను ఇలా సంకీర్తనాలయం మొదలు పెట్టానమ్మా, నేనే మొదటి స్టూడెంట్ని. నేనైతే లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉంటాను. సంకీర్తనలు నేర్చుకుంటాను, శ్లోకాలు నేర్చుకుంటాను, అలాగే నేను నేర్పించడానికి కూడా రెడీగా ఉన్నాను అని చెప్పి అడిగాను. అడిగితే అప్పుడు అమ్మవారు ఏం చేసింది తెలుసా? అమ్మవారు ఒక చిన్న పాప రూపంలో వచ్చింది నా దగ్గరికి. స్టూడెంట్గా వచ్చింది. నేను పెట్టగానే కామాక్షి సంకీర్తనాలయం అని పెట్టగానే ఒక చిన్న పాప రూపంలో వచ్చింది. వాళ్ళు తమిళ్ బ్రాహ్మలు అనమాట. బెంగళూరులో ఉన్నప్పుడు మేము ఉన్న చోటేమో కర్ణాటక, అది కన్నడ భాష, మేమేమో తెలుగు. ఆ అమ్మాయి ఏమో తమిళ్. ఆ అమ్మాయికి తెలుగు రాదు, నాకు తమిళ్ రాదు. కానీ స్టూడెంట్గా వచ్చేసింది అమ్మవారి రూపంలో. అమ్మవారు ఆడపిల్లల రూపంలో లోపల ఉంటుంది. ఒక్కొక్క వయసు నుంచి ఉన్న అందరి పిల్లల్లో 16 ఏళ్ల వయసు ఉన్న పిల్లలందరి రూపంలో ఉంటుంది. తర్వాత కూడా ఆడవాళ్ళ రూపంలో కూడా లలితా పరమేశ్వరి రూపంలో ఉంటుంది. ఆడవాళ్ళు అంటే అమ్మవారి రూపమే, స్పెషల్గా ఏముండదన్నమాట. స్పెషల్గా ఆడవాళ్ళంటే ఎవరో కాదు, అమ్మవారి రూపాలన్నమాట. మనం అది గుర్తుంచుకొని మనం ఏం చెయ్యాలంటే ఎప్పుడు కూడా అమ్మవారి రూపాలం మనము అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? అయితే ఆ పాప వచ్చి ఏం చేసింది, నా దగ్గర విద్యలు నేర్చుకోవడానికి వచ్చింది కదా. నేను ఇంకా పాడడం నేర్పించేదాన్ని, పాటలు శ్లోకాలు నేర్పించేదాన్ని, ఓంకారం మెడిటేషన్ చేయించేదాన్ని. కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయమంటే కళ్ళు ఇట్లా తెరిచి చూస్తూ ఉంటుంది, నేనేం చేస్తున్నానా అని. నీకు తన్నులు పడతాయి, కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయాల్సిందే అంటే అప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకొని చేస్తుంది. తర్వాత కోలాటం చేయించాను. నా దగ్గర వీణ ఉంటే నాకు కూడా వీణ నేర్పించండి ఆంటీ అని చెప్తుంది. అది ఉన్నది 5 ఇయర్స్ పిల్ల. అది ఇట్లా వీణ నాది చాలా పెద్దది, తంజావూరు వీణ చాలా పెద్దదనమాట. దాన్ని నేనే బ్యాలెన్స్ చేయలేను. అంటే బరువు జాగ్రత్తగా పట్టుకోవాలి. అది దొర్లిందంటే చంటి పిల్లల్లాగా అనమాట. దొర్లిందంటే ఇంకంతే సంగతులు. అందుకని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ మధ్యలో కూర్చుంటే ఆ పిల్ల ఎంత ఉంటుంది, చిన్న పిల్ల, వీణ ఎంత ఉంటుంది, నేను వాయిస్తానంటుంది. అట్లా ఎప్పుడు నా చుట్టూ తిరిగేది ఇల్లంతా అమ్మవారు వచ్చి. అంటే మనము సంకల్పము గట్టిగా ఉంటే అమ్మవారే వస్తుంది, మనకి స్టూడెంట్గా వస్తుంది, మనకి గురువుగా వస్తుంది, అంతా ఆమె అనమాట. అట్లా ఆ పాప ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కదా పెద్దదైపోయిందేమో తెలియదు నాకు. అప్పుడు వీడియోస్ ఇవంతా ఏం చేసుకోలేదు. రోజు చెప్పేదాన్ని, రోజు సాయంత్రము 1 గంట చెప్పేదాన్ని. చెప్పేటప్పుడు వచ్చేటప్పుడు క్లాస్ రూమ్లోకి వచ్చేటప్పుడు శ్రీమాత్రే నమః అని చెప్పి రావాలి. తర్వాత వెళ్ళేటప్పుడు హరే శ్రీనివాస అని చెప్పి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు జై శ్రీరామ్ అన్నట్టు అప్పుడు హరే శ్రీనివాస అనిపించేదాన్ని.
అట్లా చెప్పేసి వెళ్ళేది. ఆ పాప చేరిన తర్వాత ఇంకొక బాబు కూడా వచ్చాడు. ఆ పాప పేరు సమన్విత కాదే, ఇదిగో నాకు ఇట్లా పేరు గుర్తుండవుగా మామూలుగా. ఆ పాప పేరు ఏదో ఉందే, అస్సలు గుర్తురాదు నాకు పేరు. రోజు వస్తుంది క్లాస్కి, నాకు పేరు గుర్తురాదు. ఇంకప్పుడు ఏం చేశారంటే, అమ్మవారు బాల రూపంలో వచ్చింది కదా, అందుకని అమ్మాయిని నేను బాలా 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 అనే పిలిచేదాన్ని. ఆ పేరు, అమ్మాయి పేరు అసలు సుష్మిత కాదే, ఇప్పుడు కూడా ఏదో గుర్తొస్తోంది, గుర్తు రావట్లేదు సరిగ్గా. గుర్తొచ్చినప్పుడు చెప్తా. ఆ పాపని బాలా బాలా అని పిలుస్తుండేదాన్ని. వచ్చేస్తుంది ఫాస్ట్గా స్కూల్ నుంచి వచ్చి అంతా అయిన తర్వాత పడుకొని వాళ్ళమ్మ ఒక గంట నిద్రపోమ్మని చెప్తుంది. నిద్రపోయి లేచి వచ్చేస్తుంది అనమాట. నేను వస్తాను, క్లాస్కి వస్తాను ఈరోజు అని చెప్పి పాపం వస్తుంది. ఈరోజు క్లాస్ ఉందా అని అడగడానికి ఒకసారి వస్తుంది. తర్వాత మధ్యలో వచ్చి ఉండి క్లాస్ అంతా ఉండి వెళ్తారనమాట. ఆ అమ్మాయిని చూసి ఇంకో చిన్న పిల్లాడు కూడా చేరాడు, తనకంటే ఇంకొక 1 year పెద్ద. 6.5 years ఉంటాయి ఆ బాబుకి. వాడి పేరు కూడా గుర్తుండదు. వాడు రోజు వచ్చేవాడు. ఆ అమ్మాయి ఆ బాబు ఇద్దరు వచ్చేవాళ్ళు రోజు. వచ్చి తన్నుకుంటుండేవాళ్ళు క్లాస్లో కూడా. ఈ అమ్మాయి ఏమో తమిళు, ఆడేమో తెలుగు. నేను చెప్పేది వినిపించుకోరు, తన్నుకుంటుంటారు. తన్నుకుంటుంటే వాళ్ళని కూర్చోబెట్టి మెడిటేషన్, ఓంకార ధ్యానం అవి చేయించి, శ్లోకాలు చెప్పి, మన పండగల గురించి చెప్పి, పెద్దల్ని ఎట్లా గౌరవించాలో చెప్పి, ఇవన్నీ చేసిన పద్ధతి పాఠశాలది అప్పుడే స్టార్ట్ అయిపోయిందనమాట, కామాక్షి సంకీర్తనాలయం పేరుతోటి. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి ఉండొచ్చు పిల్లలు, ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు పెరిగి ఉండొచ్చు. కానీ ఈ క్లాసులు మర్చిపోరు కదా, ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా. అట్లా వాళ్ళ గురించి ఇంకా చాలా చెప్పాలి. ముందు ముందు ఎప్పుడైనా చెప్పుకుందాము. ఆ కామాక్షి సంకీర్తనాలయంలోనే కామాక్షి కోలాటం అని, కామాక్షి మెడిటేషన్ క్లాసెస్ అని సేవగా చేసి చాలా ఏళ్ళు సేవగా చేశాను. కానీ ఫ్రీ అంటే అందరూ గౌరవంగా నేర్చుకోరనమాట. ఫ్రీ క్లాసా, వీళ్ళు అలాగే చెప్తారులే, వీళ్ళు టైం ఎక్కువైపోయి వీళ్ళకి క్లాస్ చెప్తున్నారులే, వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి ఫ్రీగా చెప్తున్నారులే, అట్లా అనుకునేవాళ్ళు అనమాట. అయినా కానీ మాది స్టార్ట్ చేసినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు చూశారు కదా, మన పద్ధతి పాఠశాల పెట్టి దాదాపు 8 months అవుతోంది. 8 monthsలో నా ధైర్యం ఏంటి, అమ్మవారు చూసుకుంటుంది. నేను చేస్తానన్న సేవ నేను మొదలు పెట్టేశాను. ఆ కామాక్షి సంకీర్తనాలయం పెట్టినప్పుడు ఏమనుకున్నాను, నేను చెప్దాం అనుకున్నాను, అమ్మవారిదే బాధ్యత అన్నా కాబట్టి ఆవిడే చూసుకుంది. ఇప్పుడు కూడా మీరు ఏ ఊర్ల నుంచి ఎలా కనెక్ట్ అయ్యారు, నేను ఏ ఊరు నుంచి కనెక్ట్ అయ్యాను, ఎలా చెప్తున్నాము, క్లాస్ ఎలా జరుగుతోంది, అసలు ఈ క్లాస్లో ఏం జరుగుతోంది, ఎవరి వల్ల ఈ క్లాస్ జరుగుతోందో తెలుసా? కామాక్షి అమ్మవారి వల్ల ఈ క్లాస్ జరుగుతోంది. ఎందుకంటే దీనిలో పూర్తి బాధ్యత అమ్మవారిదే. ఆ అమ్మవారే మనల్ని ముందుకు నడిపిస్తోంది. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు ఆ శ్లోకం అయిపోయిందా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం ఒకసారి చెప్పు సందీప్య. మేడం 7th శ్లోకం 8th శ్లోకం ఈరోజు చెప్పుకున్నాం మేడం. 8th అయిపోయిందా? అయిపోయింది మేడం. ఒకసారి చదువు మొత్తం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక మెయిన్ పాయింట్ మీకు ఏం చెప్పానంటే, పొద్దున్నే నిద్ర లేస్తూనే మీరు మీ దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళిపోవాలి. సుప్రభాతంలాగా దేవుడి మందిరం తలుపులు తీసి ఒక 2 సాంబ్రాణి కడ్డీలు వెలిగించేసి దండం పెట్టుకొని తర్వాత మీరు మీ దినచర్యలోకి వెళ్ళండి. సాష్టాంగ నమస్కారం అంటే మీ పొట్టని కానీ గుండెని కానీ నేలపై ఆనించకూడదు. ఆడవాళ్ళు మోకాళ్ళ మీద ఇట్లా సగం నమస్కారం చేస్తాం కదా, ఆడవాళ్ళు ఎట్లా దండం పెట్టుకుంటారు తెలుసా? ఎట్లా పెట్టుకుంటారు సందీప్య? ఫాస్ట్గా చెప్పాలి. ఆడవాళ్ళు ఎట్లా నమస్కారం చేసుకుంటారు? మగవాళ్ళు ఎట్లా చేస్తారు? అంటే బాడీ అంతా నేల మీద ఉంటుంది మేడం. ఇలా ఆడవాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చొని దండం పెడతారు. పూర్తిగా బాడీని నేల మీద కానిచ్చకూడదు. పొట్టని కానీ
ఈ ప్లేస్ని కానీ నేలకి ఆనించకూడదు. ఇట్లా మనము మోకాళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చొని పూర్తిగా అట్లా నమస్కరించుకోవాలి. ఓకేనా? అట్లా నమస్కరించుకొని గురు పరంపరని తలుచుకోండి. మీ గురువు ఇప్పుడు ఈ విషయాలు చెప్పినవన్నీ ఎవరు? కామేశ్వరి అమ్మవారు. కామేశ్వరి అమ్మవారా? ఇప్పుడు మీరు ఏ క్లాస్లో ఉన్నారు? 10వ పాఠశాల. దాంట్లో ఎవరు చెప్తున్నారు? మీ గురువు అంటే నేను వస్తానన్నమాట ప్రస్తుతం. మీ గురు పరంపర అంటే మీరు ఏ గురువు ద్వారా మీరు నేర్చుకున్నారు? ఇప్పుడు ఈ చెప్పిన మాటల్ని ఏ గురువు ద్వారా మీరు నేర్చుకున్నారో ఆ గురువుని తలుచుకోవాలి. ఆ గురువుని తలుచుకొని దండం పెట్టుకోవాలి. గురు పరంపర ముందు గురువులని గౌరవించడం రావాలి. ఆ గురువుని దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడు మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందన్నమాట. నాకు ఇప్పుడు సంగీత విద్వాంసులకు సంబంధించిన గురువులు ఉన్నారనుకో, వాళ్ళని తలుచుకొని నేను దండం పెట్టుకుంటే నాకు అమ్మవారి అనుగ్రహం వస్తుంది. అట్లా ఒక గురు పరంపర మనకి విద్యలు చెప్పినది ఎవరు? వాళ్ళని తలుచుకోవాలి. అది గురువుని గౌరవించినట్టు. అప్పుడు అమ్మవారు సంతోషిస్తుంది. ఓహో, వీళ్ళకి అహంకారం రాలేదు, వీళ్ళు ఇంకా వినయంగా ఉన్నారు, వాళ్ళ గురువుని తలుచుకుంటున్నారు. మనం శ్రీ గురుభ్యో నమః అంటున్నామా? అనట్లేదా? అంటున్నాం మేడం. ప్రతి క్లాస్లో అంటున్నామా? అంటున్నాం మేడం. ఎందుకంటే మన గురువుని తలుచుకోవాలి. నేను గురుభ్యో నమః అంటే నేను నా గురువుని తలుచుకున్నట్టు, మీరిద్దరు శ్రీ గురుభ్యో నమః అంటే నన్ను తలుచుకోవాలి. ఎందుకంటే ఈ పద్ధతి పాఠశాల ద్వారా మీరు నాకు స్టూడెంట్స్ కదా, నాకు విద్యార్థులు కదా, మీరు శిష్యులు కదా. అప్పుడు మీరు మీ గురువుగా నన్ను గుర్తుంచుకోవాలన్నమాట. గుర్తుంచుకొని నేనేం చెప్తున్నాను, ఏం చెప్పాను, మీరు ఏం విన్నారు, ఏం పాటించమన్నాను, ఏం చెయ్యమన్నాను, ఏం చెయ్యొద్దన్నాను, ఇవన్నీ వినయంగా చెయ్యాలి. గురుచరిత్ర చదివావా నువ్వు? బుక్ తెచ్చావు, చదవలా. రోజుకొక అధ్యాయం చదువుకోమని చెప్పానా? అంటే నీకు గురువు అంటే లెక్కలేదు. అంతే. నువ్వు తెచ్చి ఎన్ని నెలలైంది? 2 months అయింది. రోజుకొక అధ్యాయం చెప్తే ఈ చదివి ఉంటే ఈ పాటికి అయిపోయి ఉండేది, కంప్లీట్ అయిపోయి ఉండేది. ప్రతిరోజు ఒక అధ్యాయం చదువు ఏదో ఒక టైంలో. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా సరే, స్కూల్కి వెళ్లే ముందైనా సరే, మధ్యాహ్నం అయినా సరే, ఒక్కొక్క అధ్యాయం చదివి కంప్లీట్ చేసేసి ఒకసారి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నాకు చెప్పు ఎప్పుడు అయిపోయింది. లేదా 2 అధ్యాయాలు చదివితే చదువు, 3 అధ్యాయాలు చదివితే చదువు. 7 రోజుల్లో కంప్లీట్ చేసేసేయి మొత్తం. ఆ బుక్లో ఉంటుంది చూడు, బుక్ ఉందా నీ దగ్గర? గురుచరిత్ర బుక్ ఉంది కదా? ఇక్కడ లేదు మేడం. స్కూల్లో ఉందా? ఎక్కడ పెట్టా? పక్కింట్లోనే ఉంది మేడం, అటు సైడ్ ఇంట్లో ఉంది కదా. దాన్ని రోజు చదువు. ఎన్ని అధ్యాయాలు అయితే అన్ని టక్క టక్క ఫాస్ట్గా ఒక నెలలో కంప్లీట్ చేసేయి మొత్తం. 52నో 53 చాప్టర్స్ ఉంటాయి. రోజుకి ఒక 10 pages అని పెట్టేసుకొని చదివేసేసేయి. అప్పుడు నీకు గురువు గురించి తెలుస్తుంది. నేను చదివాను కాబట్టి నేను నీకు చెప్తున్నాను. నీ వయసులో ఉన్నప్పుడే నేను చదివాను, నీ వయసులో ఉన్నప్పుడే నేను దాన్ని పారాయణ చేశాను. అందుకే నీకు చెప్తున్నాను. నేను చేయకుండా ఏది మీకు చెప్పట్లేదు, సరేనా? సరే, ఒకసారి ఫాస్ట్గా చదివేసేసే. ఇది టైం అయిపోతుంది. 8వది చదివేసి. నా విద్యతే యస్య చ జన్మ కర్మ వా నా నామరూపే గుణదోష ఏవ వా తథాపి లోకాప్యయ సంభవాయః
లోకాప్యయ సంభవాయయః. మర్చిపోయావా మాట్లాడేటప్పటికి? తథాపి లోకాప్యయ సంభవాయయః. తర్వాత స్వమాయయా తన్యను కాలముచ్యతి. మళ్ళీ మొదటికి వెళ్ళిపోయింది బండి వెళ్ళిపోయింది ఎక్కడికో. తాన్యను కాలం రుచ్యతి. ఏంటి ఎక్కడికో వెళ్ళిపోయావా సందీప్య? స్వమాయయా తాన్యను కాలం రుచ్యతి. అది రాగం. ఇప్పుడు వద్దు, రాగంలోకి వెళ్తే తప్పులు వస్తాయి. ముందు ఉచ్చారణ దోషాలు లేకుండా చదవాలి, తర్వాతే రాగం. సరే, తను వెళ్ళిపోయినట్టుంది మళ్ళీ. సరే, ఇది తీసుకో. కనకధార స్తోత్రం ఎన్ని అయినాయి? 6th, 7th? 4 అయ్యాయి మేడం. ఇంకా 4ఆ? నేను రౌండ్ చేసేస్తే ఫోరేనా అయింది? ఓకే, చూసుకో ఒకసారి. అంతేనా? చూసావా? 4ఏనా అయింది? రాసుకున్నావా రాసుకోలేదా? ఫాస్ట్ గా చెప్పాలి, టైం అయిపోతుంది. రాసుకున్నాను మేడం. ఎంతవరకు రాసుకున్నావు? 4 శ్లోకాస్ రాసుకున్నాను. సరే, 5th. శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. ఒకసారి నువ్వు ఇది చదివేటప్పుడు శ్రీమాత్రే నమః అనగానే నీకు కామాక్షి అమ్మవారు గుర్తు రావాలి. శివాయ గురవే నమః అనగానే శివుడు గుర్తు రావాలి. శ్రీ గురుభ్యో నమః అనగానే నీ గురు పరంపర గుర్తు రావాలి. నీ గురువు ఎవరు చెప్పించారో అంటే నేను, నా తరువాత ఉన్న పరమ గురువులు ఎవరైతే ఉన్నారో శంకరాచార్యులు వారి వరకు నమస్కరించుకోవాలి. అర్థమైందా? ఓకేనా? ఏం చెప్పాను ఇప్పుడు? శ్రీమాత్రే నమః అనగానే కామేశ్వరి గుర్తు రావాలి. కామేశ్వరి అంటున్నావు ఏంటి? మీ ఇంట్లో ఎవరైనా కామేశ్వరి అని ఉన్నారా ఏంటి? ఎవరు చెప్పాను? మా సంకీర్తనాలయం పేరు చెప్పాను కదా, ఏంటిది అది? కామాక్షి. కామాక్షి, కంచి కామాక్షి అమ్మవారు తెలుసా? రాసుకో. ఏంటి ఇట్లా మర్చిపోతున్నావు? బ్రెయిన్ ఎక్కడో పెట్టొచ్చావు నువ్వైతే. కామాక్షి. కామాక్షి అనే పేరులోనే 3 దేవతలు ఉన్నారు. పార్వతి, లక్ష్మి, సరస్వతి 3 ఉన్నారు. దాని అర్థం తెలుసుకొని నాకు నెక్స్ట్ క్లాస్లో చెప్పు. కామాక్షి అంటే అర్థం ఏందో చెప్పాలి నువ్వు నాకు. ఫాస్ట్గా ఇది చదివేసేయి. ఫస్ట్ నుంచి. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి బృంగాంగనేవ ముకుళాభరణం సమాలం అంగీకృత అఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః. స్లోగా నీట్ గా చదవాలి. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః. ప్రేమ కృపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశో మధుకరీవ మహోత్పలేయ. మళ్ళీ చదువు, 3rd లైన్. మాలాదృశో మధుకరి. దృశో మధుకరి కాదు, దృశోర్మధుకరీవా. దృశోర్మధుకరీవా, రాకి మహోత్తు. దృశోర్మధుకరీవ మహోత్పలేయ. సామే శ్రియంతు దిశతు సాగర సంభవాయ.
మళ్ళీ లాస్ట్ లైన్. సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. తర్వాత ఫాస్ట్ ఫాస్ట్. విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్ష విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్ష మానంద కంద మణిమేష మనంగ మానంద తంత్రం హేతురధికం. మానంద హేతురధికం తప్పు మురవిద్విషోపి. తప్పు అట్లా కొట్టుకోకూడదు. పొరపాటున కూడా చెయ్యి పోని ఒకట్లా తలపేరికి. ఏంటిది అది? తప్పు. అట్లా ఎప్పుడు కొట్టుకోకూడదు. మళ్ళీ విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్ష మానంద హేతురధికం మురవిద్విషోపి ఈశం నిషీదతుమైక్షణమీక్షణార్థమిందీవరోదర సహోదరమిందిరాయాః. తర్వాతది ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమానంద కంద మణిమేష మనంగ తంత్రం ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భువేన్మమ భుజంగ. తప్పు. ఇంకా తప్పు చదువుతూనే ఉన్నావు. అక్కడ మళ్ళీ తప్పు చదువుతూనే ఉన్నావు. లాస్ట్ లైన్. భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః. అది నీకు ప్రాక్టీస్. తప్పు చేసేస్తూ వచ్చావు కావాలా, అందుకని అది అట్లాగే పడిపోతుంది. చూసుకో, తప్పు చదవకూడదు. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చదివిస్తుంటే మళ్ళీ మళ్ళీ తప్పు చదువుతున్నావు. నెక్స్ట్ కాలాంబుదాళి. కాళాంబుదాళి కాలాంబుదాళి కాళాంబుదాళి లలితోరసి లలితోరసి కైటభారేః 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 కాలాంబుదాళి. కాళాంబుదాళి కాళా కాదు, కాలాంబుదాళి. కాళాంబుదాళి మళ్ళీ కాళాంబుదాళి లలితోరసి కైటభారేః లలితోరసి కైటభారేః మళ్ళీ లలితోరసి కైటభారేః కాలాంబుదాళి లలితోరసి కైటభారేః కాళాంబుదాళి లలితోరసి కైటభారేః మళ్ళీ కాళాంబుదాళి లలితోరసి కైటభారేః ధారాధరే స్ఫురతియా. ధారాధరే స్ఫురతియా మళ్ళీ ధారాధరే స్ఫురతియా మళ్ళీ ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ తటిదంగనేవ మళ్ళీ తటిదంగనేవ ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ మళ్ళీ ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ మళ్ళీ ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ మాతు సమస్త జగతాం. మాతు సమస్త జగతాం మళ్ళీ మాతు సమస్త జగతాం మహనీయ మూర్తిః మహనీయ మూర్తిః మళ్ళీ మహనీయ మూర్తిః మాతు సమస్త జగతాం మహనీయ మూర్తిః మాతు సమస్త జగతాం మహనీయ మూర్తిః మళ్ళీ మాతు సమస్త జగతాం మహనీయ మూర్తిః భద్రాణి మే భద్రాణి మే మళ్ళీ భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః దిశతు భార్గవ నందనాయాః బాకి ఒత్తు దిశతు భార్గవ నందనాయాః మళ్ళీ దిశతు భార్గవ నందనాయాః మళ్ళీ దిశతు భార్గవ నందనాయాః భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః. మళ్ళీ భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః. మళ్ళీ భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః. ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే వస్తున్నా. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు చదువు. ఫస్ట్ నుంచి 2 టైమ్స్ చదువు ఒక్కొక్క లైను. కాళాంబుదాలి లలితో రసికైట భారేః. కాళాంబుదాలి లలితో రసికైట భారేః. కాళాంబుదాలి లలితో రసికైట భారేః. 2 టైమ్స్ చాలు. ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ. ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ. మాతు సమస్త జగతాం మహనీయమూర్తిః. మాతు సమస్త జగతాం మహనీయమూర్తిః. భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః. భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః. ఈ అమ్మాయి వెళ్ళిపోయిందే సమన్విత. సరే. బాహ్వంతరే మురజితః. బాహ్వంతరే మురజితః. మళ్ళీ బాహ్వంతరే మురజితః. శ్రితకౌస్తుభేయా. శ్రితకౌస్తుభేయా. యాహ లేదు, భేయా. శ్రితకౌస్తుభేయా. శ్రితకౌస్తుభేయా. మళ్ళీ శ్రితకౌస్తుభేయా. మళ్ళీ శ్రితకౌస్తుభేయా. బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభేయా. బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభేయా. మళ్ళీ బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభేయా. హారావళీవ. హారావళీవ. మళ్ళీ హారావళీవ. హరినీలమయీ విభాతి. హరినీలమయీ విభాతి. మళ్ళీ హరినీలమయీ విభాతి. హారావళీవ. హారావళీవ. హరినీలమయీ విభాతి. హరినీలమయీ విభాతి. మళ్ళీ హారావళీవ హరినీలమయీ విభాతి. కామప్రదా. కామప్రదా. మళ్ళీ కామప్రదా. భగవతోపి. భగవతోపి. మళ్ళీ భగవతోపి. కటాక్షమాలా. కటాక్షమాలా. మళ్ళీ కటాక్షమాలా. కామప్రదా భగవతోపి కటాక్షమాలా. కామప్రదా భగవతోపి కటాక్షమాలా. మళ్ళీ కామప్రదా భగవతోపి కటాక్షమాలా. కళ్యాణమావహతు. కళ్యాణమావహతు. కళ్యాణమావహతు మే. కళ్యాణమావహతు మే. మళ్ళీ కళ్యాణమావహతు మే. మళ్ళీ కళ్యాణమావహతు మే. కమలాలయాయాః. కమలాలయాయాః. మళ్ళీ కమలాలల. సరిగ్గా చదువు. కమలాలయాయాః. 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 కామా పెట్టుకో అక్కడ. కమలాలయాయాః. కమలాలయాయాః. కళ్యాణమావహతు మే కమలాలయాయాః. కళ్యాణమావహతు మే కమలాలయాయాః. మళ్ళీ
కళ్యాణమావహతు మే కమలాలయ ఆ కానివ్వాలి కళ్యాణమావహతు మే కమలాలయాయాః మళ్ళీ కళ్యాణమావహతు మే కమలాలయాయాః మొత్తం చదువు. బాహ్వంతరే మధుజితః ఏం చెప్పాను నేను చెప్పింది ఏంటి అక్కడ? నేను చెప్పేటప్పుడు రాసుకో పక్కన. వేరేది నేను చెప్పేది నీ బుక్లో ఉన్నది వేరైతే నేను చెప్పేది రాసుకో. మురజిత అని చెప్పా నేను. బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. మళ్ళీ చదువు శ్లోకం ఇదంతా. బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభేయా హారావళీ హరినీలమయీ విభాతి. హారావళి వా ఉంది, వా పలకల. హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ నీకు దగ్గర బుక్ ఉందా ఏదన్నా? లలిత సహస్రనామం బుక్ ఉందా? ఉంది మేడం. బ్రహ్మమురారి వచ్చా నీకు? చదవగలవా? చూసి చదవగలను మేడం. చూసి చదువు. లింగాష్టకం ఈరోజు శివరాత్రి కదా, ఆయన తలుచుకోవాలిగా. ఒకసారి చదువు. వస్తున్నావా సందీప్య? సందీప్య వస్తున్నావా? వస్తున్నాను మేడం. ఫాస్ట్. ఈరోజు టైం చాలా అయిపోయింది. ఇంకా నేనే 1 అవరే మన టైము, కానీ ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది కదా. ఇవి గజేంద్ర మోక్షంవి 33 శ్లోకాలు ఉన్నాయి. వచ్చే వారం నుంచి కొంచెం ఫాస్ట్గా చెప్పుకోవాలి. ఐదు శ్లోకాలు చెప్పేసుకుంటే అయిపోతుంది త్వరగా. బుక్ కనిపించలేదా? కనిపించింది మేడం. లింగాష్టకం కానీ చదువు. నువ్వు చదివితే మరేందైతే టైం అయిపోయింది. శాంతి మంత్రాలు చెప్పేయాలి టైంకి. కానీ బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం
జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం మణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనశోభితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురుసురవరపూజితలింగం సురవరపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమినం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. వెరీ గుడ్. జై శ్రీరామ్. నీకు నెక్స్ట్ క్లాస్కి హోంవర్క్ ఏంటి అంటే కామాక్షి అనే పేరుకి అర్థము నువ్వు నాకు చెప్పాలి. తర్వాత మన పురాణాలలో ఉన్నదాని ప్రకారం ఆడవాళ్ళు బయట ఉండే 3 రోజుల గురించి ఋతుక్రమం గురించి మన పురాణాల్లో ఏం చెప్పబడి ఉంది అంటే ఎందుకు వస్తుంది ఋతుక్రమము? ఆడవాళ్ళు బయట ఉంటారు కదా 3 రోజులు, బయట ఉంటారా 3 రోజులు, మెన్సెస్ డేట్ అని వస్తుందా? అది మన పురాణాలకి సంబంధించిన దానిలో ఏమని ఉంది, దాని కథ ఏంటి, అది ఎందుకు వస్తుంది, ఆడవాళ్ళకే ఎందుకు వస్తుంది, మగవాళ్ళకి ఎందుకు రాదు అనేది మన పురాణాల్లో ఉంది. దానికి మూలము బ్రహ్మహత్యా పాతకము గురించిన కథ. అది అంటే నువ్వు తెలుసుకోవడం కోసం చెప్తున్నాను. మ్యూట్లో ఉన్నావా? లేదు మేడం, ఓపెన్ లో ఆయన కాలభైరవుడు ఉంటాడు కదా, కాలభైరవ స్వామి చేసిన బ్రహ్మహత్యా పాతకము గురించిన కథ. బ్రహ్మహత్యా పాతకము చేయడం వల్ల వచ్చిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఆ పాపాన్ని 5 చోట్లన అది నాకు వివరంగా నువ్వు నాకు చెప్పాలి. అసలు ఈ ఆడవాళ్ళకి బయట ఉండే రోజుల ఇబ్బంది ఎందుకు వస్తుంది, మన పురాణాల్లో ఎక్కడ చెప్పబడింది, అది ఆడవాళ్ళకే ఎందుకు వస్తుంది అనేది నువ్వు రాసుకొని, నువ్వు గూగుల్ని అడుగుతావో యూట్యూబ్ అడుగుతావో ఏం చేస్తావో నాకు తెలియదు, సెర్చ్ చేసి రాసుకొని నాకు నెక్స్ట్ క్లాస్లో రాగానే చెప్పాలి. అంటే మనం సైన్స్ పరంగా కంటే ముందే ఋషులు మనకి అన్నీ ఇచ్చేశారు, అన్ని వివరాలు మన పురాణాల్లోనే ఉన్నాయి. సైన్స్ అనేది తర్వాత కనిపెట్టారు, మనుషులకి బుర్ర పనిచేసిన తర్వాత కనిపెట్టారు.
కానీ ఋషులు అనేవాళ్ళు మనకి వేల సంవత్సరాలకు ముందే మనకి మొత్తం చెప్పేసేసారు, జ్ఞానాన్ని ఇచ్చేసేసారు. అది వాళ్ళ ఆ ఋషులు మనకి ఇచ్చిన వివరణ కంటే ముందే భగవంతుడు ఉన్నాడు, ఆ పరమాత్మ ఉన్నాడు. విశ్వమే పరమాత్మ. నువ్వు దాన్ని అమ్మవారుగా చూస్తావో, శివుడుగా చూస్తావో, విష్ణువుగా చూస్తావో నీ ఇష్టం. ఆ పరమాత్మే మొత్తమే పరమాత్మ, ఉన్నదే పరమాత్మ. మనం ఇప్పుడు గజేంద్ర మోక్షం చదువుతున్నాం కాబట్టి దాని అర్థం కూడా నువ్వు తెలుసుకొని రాసి పెట్టుకో బుక్లో. ఏదో ఒక రోజు అడుగుతాను, అసలు గజేంద్ర మోక్షం శ్లోకాల అర్థం నువ్వు నాకు చెప్పాలి. నీ దగ్గర బుక్ ఉంది కదా? ఇప్పుడు బుక్ లేదా నీ దగ్గర? గజేంద్ర మోక్షం లేదా? తెప్పించుకో. ఈ గోరఖ్పూర్ అదే గీతా ప్రెస్ వాళ్ళు గోరఖ్పూర్ వాళ్ళు అని ఉంటారు. ఇవి తెలుగులో ఉంటాయి. వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇక్కడ ఉంటాయి. చూసుకొని నెట్లో చూసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్కి మెసేజో ఫోనో కాల్ చేసి తక్కువ రేట్లో ఉంటాయి. భగవద్గీత తెచ్చుకో. 90 రూపీస్ ఉంది మేడం గజేంద్ర మోక్షం. చిన్నది ఇది, 90 ఉండదు. చిన్న బుక్ ఇది, పాకెట్ బుక్ ఇది. పాకెట్ బుక్స్ దొరుకుతాయి. ఎంత ఇది నేను చూస్తా ఉండు దీంట్లో. వాళ్ళవి చాలా తక్కువ ఉంటాయి. ఇదిగో ఏది రేటు 4 రూపీస్ అట్. ఇది 4 రూపీస్ నా దానిలో ఉంది. అంటే వాళ్ళు లాభాలు ఆశించకుండా ప్రచారం చేయాలి, భక్తిని ప్రచారం చేయాలి అని వాళ్ళు తక్కువకి ఇస్తారు రేటు. కానీ ప్రింటింగ్ అంతా కరెక్ట్గా ఉంటుంది, తప్పులు ఉండవు. అందుకే ఇవే బుక్స్ తెప్పించుకో. ఏవి తెప్పించుకున్నా ఈ కంపెనీవే తెప్పించుకొని ఒక్కొక్కటి పెట్టుకో. మన క్లాస్ కంటిన్యూ అవుతుంది ఎప్పటికీ కూడా. ఓకేనా? ఈ బుక్స్ కొన్ని తెప్పించుకో, రాసి పెట్టుకో. సరే, నువ్వు ఇంకైతే ఓంకారం 3 టైమ్స్ చెప్పేసేసి శాంతి మంత్రాలు చెప్పేసేసి క్లోజ్ చేసేద్దాం. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु. शान्ति शान्ति शान्तिः. సరే అయితే జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. హోంవర్క్ అలాగే ఇవన్నీ కూడా బై హార్ట్ చేసేయాలి. నువ్వు బై హార్ట్ చేయి. ఒక్కొక్క శ్లోకం తీసుకో, 2 శ్లోకాలు తీసుకొని రోజుకి ఒక శ్లోకమే ప్రాక్టీస్ చేసి బై హార్ట్ చెయ్యి. ఇంకొకటి ఏంటంటే గురు చరిత్ర కంప్లీట్ చేసేయాలి నువ్వు. ఇవాళ ఎంత డేటు, ఇవాళ నుంచి మళ్ళీ నీకు 1 మంత్ లోపల కంప్లీట్ చేసేయాలి. సరే అయితే శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్ నాన్న. జై శ్రీరామ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.